వద్దే వద్దు స్వామి. పెళ్లి వేసుకున్నాం అనుకో, నెలకి సరుకులు కొనాలా, మళ్ళీ వాళ్ళని బుజ్జగించాలా, ఇన్ని చేయాలా. అదే సోలోగా ఉన్నాం అనుకో, మ్యాగీ తినన్నా బతికేయచ్చు. ఇలా చెప్పేవాళ్ళే ఫస్ట్ ముందు పెళ్లి చేసుకునేది ఊరికి ముందు. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. హే గైస్, నేను మీ యాంకర్ దివ్య రెడ్డి. సో నేను మమ్మీ ఈ రోజు ఎక్కడికి వెళ్ళామో స్పెషల్గా చెప్పక్కర్లేదు, వీడియోలో మీకే అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే ఈ రోజు అయితే నాకు ఈవెంట్ లేదనమాట, అందుకే చాలా రోజులు అయిపోయింది మమ్మ బయటకు వచ్చి. చల్లగాల్లో అలా భలే ఉంది. ఇంకా మమ్మీ అయితే పండు పానీపూరి తిందామని, అందుకే పానీపూరి షాప్కి అయితే వచ్చినాం. నేను తిన్న పూరీలో మొత్తం బొక్కలే ఉన్నాయి మామ. ఇంకా మొత్తానికి పానీపూరి అయితే తినేసి అన్నమే సర్కిల్లోనే డిమార్ట్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, కొనుక్కుందామని అయితే వచ్చినాం అనమాట, నేను మమ్మీ మా ఫ్రెండ్ అయితే. ఇంకా మొత్తానికి చూడండి, ఈరోజు సండే కాకపోయినా ఎంతమంది జనాలు ఉన్నారు డిమార్ట్లో. ఇంకా మమ్మీ అయితే కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి అయితే లోపలికి వెళ్ళిపోయింది అనమాట. మనకు ఆ పేర్లు గీర్లు ఎంత గాడిదలకు వెలిసినా మనకు తెలియదు కాబట్టి నేనైతే ట్రాలీ దగ్గర వెయిట్ చేస్తున్నా. ఇంకా పిల్లలు చూడండి ఎంత చక్కగా కూర్చున్నారు ట్రాలీ బ్యాగ్ లో. చిన్నప్పుడు నేనైతే ఈ బిస్కెట్ లేకపోతే పాలే తాగేదాన్ని కాదు. ఇంకా అలాగే చాకోస్, కార్న్ఫ్లెక్స్ ఖచ్చితంగా డిమార్ట్కి వస్తే ఇవన్నీ కూడా కొనుక్కొనే పోతాను. ఇంకైతే ఆమ్లా జ్యూస్ అంటే ఇదేదో కొంచెం మంచిగా ఎనర్జీ ఇస్తుందంటే నేను దీన్ని కూడా తీసుకున్నా. ఇంకా మొత్తానికి బయటకు అయితే వచ్చి బ్యాగ్స్లో అయితే సర్దుకునేసాం అనమాట. మొత్తానికి బిల్ అయితే ఇంత అయింది. సో మొత్తానికి డిమార్ట్లో అయితే ఈ రోజు ఇలా జరిగిందనమాట. కానీ ఈ ట్రాఫిక్లో ఇప్పుడు బండి తోలుకుంటూ పోవాలి, అదే టాస్క్. సో మీరైతే లైక్ చేసి ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఏమైందో చెప్తా.